కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫార్ములా రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఫిర్యాదు చేసిన దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. దీని ఆధారంగా ఏసీబీ ముందుకు వెళ్లనుంది. మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ ఆదేశాలతోనే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల నిధులు పంపినట్టు చెబుతున్నారు దానకిషోర్. ఫార్ములా రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఫిర్యాదు చేసిన దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. దీని ఆధారంగా ఏసీబీ ముందుకు వెళ్లనుంది. మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు తమ దూకుడు పెంచారనే మనం చెప్పాలి. ఎందుకంటే నిన్న ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి సంబంధించి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయడం కూడా జరిగింది. దానకిషోర్ సంబంధించిన స్టేట్మెంట్ ని దాదాపు 7 గంటల పాటు రికార్డు చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏ విధంగా అనుమానం వచ్చింది, వీళ్ళు ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘించారు, అలాగే యూకే కంపెనీకి హెచ్ఎండిఏ నుండి నిధులు పంపించడం వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించి మొత్తం కూడా 7 గంటల పాటు సుదీర్ఘంగా ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుండి స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అంశంలో కేటీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన విచారణ జరిపిన హైకోర్టు 30వ తేదీ వరకు, ఈ నెల 30వ తేదీ వరకు ఎలాంటి అరెస్టులు చేయవద్దు, కానీ ఏసీబీ మాత్రం తన దర్యాప్తును యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ కేటీఆర్ దగ్గర కానీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అలాగే చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ దగ్గర ఏదైనా డాక్యుమెంట్లు ఉన్నా ఏసీబీకి అప్పగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిన్న దానకిషోర్ నుండి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో అభియోగాలు ఉన్న A1 గా ఉన్న కేటీఆర్ తో పాటు అలాగే A2 గా ఉన్న అరవింద్ కుమార్, A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఎందుకంటే 30వ తేదీ వరకు వీళ్ళని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఉంది కాబట్టి మరి 31వ తేదీ వీళ్ళని విచారణకు పిలుస్తారా, ఆ రోజుకు విచారణకు వచ్చే విధంగా వీళ్లకు నోటీసులు ఏసీబీ జారీ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హెచ్ఎండిఏ నుంచి దాదాపు 55 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును యూకేకి చెందిన ఎఫ్ఈఓ కంపెనీకి వీళ్ళు బదిలీ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇది మొత్తం కూడా రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ఫిమాకి సంబంధించిన యాక్ట్ కింద ఉన్న నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ కావడం జరిగింది. ఇప్పటికే ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేయడం జరిగింది. ఏసీబీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఏసీబీ దర్యాప్తు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఈడీ కూడా ఈ కేసులో వీళ్ళ ముగ్గురిని మరొకసారి నోటీసులు ఇచ్చి వీళ్ళని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ 55 కోట్ల రూపాయల నగదును ఏ విధంగా లండన్ లో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి పంపించారు అనేదే ప్రధాన అభియోగాలు వీళ్ళపైన. ఇందులో అక్టోబర్ 3న 22 కోట్లు, అలాగే అక్టోబర్ 11న 22 కోట్లని, మొత్తం 55 కోట్ల రూపాయల నగదును వీళ్ళు బదిలీ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సేకరించారు. కానీ ఈ నగదును బదిలీ చేసే సందర్భంలోనే వీళ్ళంతా కూడా నిబంధనలు ఉల్లంఘించారనేది ఒకవైపు ఫిర్యాదుదారుడు దానకిషోర్ తన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం పైన కూడా స్పందించడం జరిగింది. ఎక్కడ కూడా తాము నిబంధనలు ఉల్లంఘించలేదు, ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా తాము ప్రయత్నం చేశాం తప్ప ఎక్కడ అవినీతి చేయలేదంటూ కూడా కేటీఆర్ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ కేసులో ఏం జరగబోతుంది, ఈ నెల 30వ తేదీ తర్వాత ఏసీబీ అధికారులు వీళ్ళ ముగ్గురిని విచారణకు పిలుస్తారా, లేదా నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు చేపడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.